జగన్ తన శత్రువర్గాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. తల్లి చెల్లిని కూడా దూరం చేసుకుని పార్టీని పీకల్లోతు కష్టాల్లో ముంచేసిన జగన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదా? తనకు దూరమైన తనను ఇంకా అభిమానించే వారిని సైతం శత్రువులుగా జగన్ ఎందుకు మార్చుకుంటున్నారు? జగన్లో లీడర్షిప్ క్వాలిటీస్ లేవా? జగన్ యాటిట్యూడ్ని తండ్రి వైఎస్ వ్యక్తిత్వంతో పోల్చుకుంటూ పార్టీలో సీనియర్లంతా నోళ్లు నొక్కేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్లుంది. ఇది సినీ నటుడు మోహన్ బాబు సినిమాలో చెప్పిన కామెడీ డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ జగన్ కు మా బాగా సూట్ అవుతుందంటున్నారు సొంత పార్టీ నేతలు. నిజమే, ఎలక్షన్స్ కు ముందు షర్మిల మీద, ప్రస్తుతం విజయసాయిరెడ్డిల మీద జగన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. రాజకీయాల్లో పరిస్థితులు ఎలాంటి వాళ్లనైనా ఒక్కోసారి వెనకడుగు వేసేలా చేస్తూ ఉంటాయి. తెలివిగా నడుచుకుంటేనే పొలిటికల్గా మైలేజ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. కాదు కూడదు పంతంగా మొండిగా ముందుకు పోతే బొక్కబోర్లా పడక తప్పదు. ఈ విషయంలోనే జగన్ వైఖరి కొంత తేడాగా ఉందనేది పార్టీలో వినిపిస్తోన్న టాక్. జగన్కి ఇప్పటికే చాలామంది శత్రువులున్నారు. రాజకీయాల్లో అది సహజమే, సర్వసాధారణం కూడా. అయితే పాలిటిక్స్లో ప్రత్యర్థుల కంటే శత్రువులు ఎక్కువగా ఉండకూడదు. భూతద్దంలో పెట్టి చూస్తే ప్రత్యర్థులకు శత్రువులకు మధ్య సూక్ష్మమైన తేడా కనిపిస్తుంది. ప్రత్యర్థులంతా శత్రువులు కాలేరు, కానీ శత్రువులంతా ప్రత్యర్థులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడే జగన్ ఆ తేడా తెలుసుకోవడం లేదా అనిపిస్తోంది. ఉదాహరణకు షర్మిల మ్యాటరే తీసుకుంటే 2019 ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీతో గెలవక ముందు సొంత చెల్లెలు బావలతో మంచి సంబంధాలుండేవి. అయితే షర్మిలకు పార్టీలో సముచితమైన స్థానం ఇవ్వలేదనో, ఆశించిన పదవి ఇవ్వలేదనో, లేదంటే ఆస్తుల విషయంలోనో కారణాలు ఏవైనా కావచ్చు, జగన్ ఆమెని శత్రువుగా మార్చుకున్నారు. ఇక్కడే జగన్లో పరిణితి లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి సొంత రక్త సంబంధికులతో అభిప్రాయ భేదాలు చాలా సహజం. అందరి ఇళ్లలో గొడవలుంటాయి. అయితే అవి తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే రేంజ్కి వెళ్లకూడదు. పరిస్థితి అంతవరకు తీసుకువెళ్లకూడదు. ఇక్కడే జగన్ తప్పులో కాలేశారు. అధికారం ఉందనే అహంకారం కావచ్చు, లేదంటే నాకు తిరుగే లేదని అహంభావం కావచ్చు, షర్మిలను పూర్తిగా దూరం పెట్టి ఊరుకున్నారా అంటే అది లేదు. సొంత చెల్లి అని కూడా చూడకుండా తన వారితో బూతులు తిట్టించారు. సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయించారు. మొన్న విజయసాయి ఇదే విషయంపై షర్మిలతో భేటీలో చెప్పుకొచ్చారట. చెల్లి మీద అలా అపనిందలు వేయకూడదు అన్నా వినకుండా సుబ్బారెడ్డితో తనతో బలవంతంగా అబద్ధాలు చెప్పేలా ఫోర్స్ చేశారంటూ సాయిరెడ్డి షర్మిల దగ్గర బోరుమన్నారట. సరే, కారణాలు ఏవైనా ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన సాయిరెడ్డి పార్టీని వీడారు. జగన్ కు చెప్పి మరీ తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించారు. ఇక్కడే సాయిరెడ్డిలో చాలా పరిణితి కనిపించింది. ఎక్కడా జగన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు సరికదా, తాను పోయినా తనలాంటోళ్లు 1000 మందిని తయారు చేయగల సమర్థుడు జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. తానెప్పుడూ జగన్కు, వైఎస్ కుటుంబానికి వీర విధేయుణ్ణి అంటూ వారి మంచిని కాంక్షించారు. అయితే లండన్ నుంచి వచ్చిన జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు? సాయిరెడ్డి ఎంత హుందాగా వ్యవహరించి పార్టీ నుంచి తప్పుకున్నా జగన్ మాత్రం ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు వదిలారు. భయపడు, ఏదో కారణం చేతనో, మన వ్యక్తిత్వాన్నో విశ్వసనీయతనో బలిపెట్టో రాజీ అయి మనం పోతే గౌరవం ఏముంటుంది, మనకి వాల్యూ ఏముంటుంది, మన క్యారెక్టర్ ఏంటి? సాయిరెడ్డికైనా పోయిన 3 ఎంపీలకైనా ఇదే వర్తిస్తుందని జగన్ చులకనగా మాట్లాడారు. ఇదే విజయసాయికి కోపం తెప్పించింది. తనను పిరికివాడిగా జగన్ పరోక్ష కామెంట్స్ చేశారని విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారని ఆయన ఇచ్చిన కౌంటర్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా సందర్భంలో జగన్ను గొప్పగా ప్రశంసించారు. తనపై వ్యతిరేక కామెంట్స్ చేయకుండా గొప్పగా నిష్క్రమించిన సాయిరెడ్డిపై మనసులో ఏమున్నా జగన్ బయటికి మాట్లాడకుండా ఉండాల్సిందని పార్టీ ఓ వర్గం అంటోంది. నిజానికి మరో 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉండగానే, అది కూడా వైసీపీ డీలా పడిన సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా నైతికంగా జగన్ కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అయితే పార్టీ నడిపే నాయకుడికి కాస్త ఓర్పు ఉండాలి. 4 గోడల మధ్య తమ సన్నిహితులతో, పార్టీకి చెందిన వారితో ఏం మాట్లాడినా పర్వాలేదు గాని ఇలా పబ్లిక్ ఫోరంలలో ఏది పడితే అది మాట్లాడితే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే పాలిటిక్స్లో లేనివే అవి. ప్రతిసారి విలువలు, విశ్వసనీయత అంటూ లెక్చర్లు దంచుతున్న జగన్ రెడ్డి సొంత చెల్లిని, తల్లిని దూరం పెట్టినప్పుడు ఈ విలువలు, విశ్వసనీయతలు గుర్తు రాలేదా అంటూ ఇప్పుడు కామెంట్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
సాక్షాత్తు సొంత చెల్లె ఈ కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడు సొంత బాబాయ్ వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన జగన్ రెడ్డికి విలువలు ఎక్కడున్నాయంటూ షర్మిల కౌంటర్లిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ ప్రత్యర్థి వర్గంలో ఉండే చాలా మంది మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్. శత్రువుల విషయంలో కూడా ఆయన పట్టు విడుపులతో వెళ్లేవాళ్ళు. కానీ జగన్ ఒక్కసారి ఎవరైనా తనను వ్యతిరేకిస్తే అలాంటి వారిని పర్సనల్గా తీసుకుని టార్గెట్ చేస్తారు. వివేకా హత్య తర్వాత కూడా ఇలాంటి ధోరణి కనిపించింది. ఆయన క్యారెక్టర్ను కించపరుచుతూ సాక్షిలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయించారు. అలాగే ఆస్తుల వ్యవహారంలో సొంత తల్లిని కోర్టుకి ఇచ్చారంటూ జగన్ పై ఇప్పటికీ షర్మిల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తనపై మానసిక దాడి చేసేందుకు సోషల్ మీడియా వింగ్ ను జగన్ ఏర్పాటు చేశాడంటూ ఫైర్ అవుతూనే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు సాయిరెడ్డి విషయంలోనూ ఆయనపై విషం చిమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. అందుకే సాయిరెడ్డి భయం అనేది తన రక్తంలో లేదని జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. రాజకీయాలకు గుడ్ బై అంటూ వెళ్లిపోయిన విజయసాయిని కూడా జగన్ అనవసరంగా గెలుకుతున్నారని, శత్రువుగా మార్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. నిజానికి సాయిరెడ్డిని శత్రువుగా మార్చుకుంటే ఆ నష్టం ఆయన కంటే జగన్కే ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ ఆర్థిక నేరాల కేసులో చాలా వరకు సాయిరెడ్డే A2గా ఉన్నారు. ఇప్పుడు జగన్ కనుక సాయిరెడ్డిని శత్రువుగా మార్చుకుంటే ఆయన అప్రూవర్ గా మారితే వైసీపీ బాస్ డైరెక్ట్ గా జైలుకే అంటున్నారు రాజకీయ పండితులు. రాజకీయాల్లో స్థిత ప్రజ్ఞత చాలా అవసరం. అది లేకనే జగన్ చుక్కాని లేని నావలా పార్టీని అస్తవ్యస్తంగా నడుపుతున్నారు. ఇప్పటికైనా శత్రువర్గాన్ని పెంచుకోకుండా జగన్ జాగ్రత్త వహించాలి. లేదంటే పార్టీ సంగతి దేవుడెరుగు. శేష జీవితంలో జైల్లో గడపక తప్పేలా లేదు. బీ అలర్ట్ మిస్టర్ జగన్ రెడ్డి.